హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పువ్వాడ రమణ. ఇప్పుడు మనం లాస్ట్ టెస్ట్ సిరీస్ గురించి మాట్లాడాం కదా. సో ఫస్ట్ టైం మనం ఫస్ట్ టెస్ట్ను పెట్టబోతున్నాం. సో ఈ ఫస్ట్ టెస్ట్కి సంబంధించి ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ప్రీ హిస్టారిక్ పీరియడ్, చారిత్రక పూర్వయుగపు సంస్కృతులు. ఈ చారిత్రక పూర్వయుగపు సంస్కృతుల మీద 25 క్వశ్చన్లు తయారు చేయడం జరిగింది. సో 25 క్వశ్చన్లకు సంబంధించి మీకు ఆల్రెడీ ఎగ్జామ్ జరిగింది. సో ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి 21వ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచండి అన్నాడు అనమాట. అంటే ఇక్కడ ఏమిచ్చాడంటే ఒక సైట్స్, ప్రీ హిస్టారికల్ సైట్స్ ఇచ్చాడు. సో ఎవరు ఆ ప్లేస్లో రీసెర్చ్ చేశారు అనేటువంటి దాన్ని సో ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి వీళ్ళంతా ఎవరంటే మనకి ప్రాచీన శిలాయుగం అని ఉంది. ప్రాచీన శిలాయుగం. ఈ ప్రాచీన శిలాయుగమే మళ్ళీ 2 రకాలుగా మనం తీసుకుంటాం. పూర్వ ప్రాచీన శిలాయుగం అని, పూర్వ ప్రాచీన శిలాయుగం. నెక్స్ట్ తర్వాత ఉత్తర ప్రాచీన శిలాయుగం అని చెప్తాం. ఉత్తర ప్రాచీన శిలాయుగం, ప్రాచీన శిలాయుగం. ఈ పూర్వ ప్రాచీన శిలాయుగం కాదు, ఇక్కడ ఉత్తర ప్రాచీన శిలాయుగం మీద పరిశోధన చేసిన వారే వీళ్ళంతా కూడా. ఎవరు? ఎంఎల్కే మూర్తి కావచ్చు, నెక్స్ట్ తర్వాత తిమ్మారెడ్డి కావచ్చు, నెక్స్ట్ తర్వాత ఐజాక్ కావచ్చు, నెక్స్ట్ తర్వాత కృష్ణశాస్త్రి, నెక్స్ట్ తర్వాత రాణి. ఇక్కడ ఈ క్రింది వారిని జతపరచుము. దీంట్లో ఫస్ట్ వీళ్ళు చరిత్రకారులు అనమాట. వీళ్ళు రీసెర్చ్ చేసినటువంటి ఆర్కియాలజిస్టులు అని చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళు ఈ ప్లేస్లో పరిశోధన నిర్వహించడం జరిగింది. సో కరెక్ట్ దానిని మీరు గుర్తించండి అని ఇవ్వడం జరిగింది అనమాట. సో యాక్చువల్గా మనం ప్రాచీన శిలాయుగం పేలియోలిథిక్ ఏజ్ అంటాం. ఈ పేలియోలిథిక్ ఏజ్ని మనం 2గా విభజించినట్లయితే ప్రీ పేలియోలిథిక్ ఏజ్ అని, ఓకేనా. నెక్స్ట్ సో ఇక్కడ ఉత్తర ప్రాచీన శిలాయుగం అని పిలుస్తాం అనమాట. సో ఈ పూర్వ ప్రాచీన శిలాయుగం అండ్ ఉత్తర ప్రాచీన శిలాయుగంలో పూర్వ ప్రాచీన శిలాయుగం మీద చాలామంది పరిశోధన చేస్తారన్నమాట. సో ఎవరెవరంటే మనకి రాబర్ట్ బ్రూస్ ఫుడ్ తీసుకోవచ్చు, నెక్స్ట్ ఫ్రాంకీ పి మాన్లే కావచ్చు, సో వైన్ కావచ్చు, ఇలా చాలామంది ఉంటారు అనమాట, ఓకేనా. సో ఇక్కడికి వచ్చాక ఉత్తర ప్రాచీన శిలాయుగం మీద పరిశోధన చేసింది ఎవరు అన్నప్పుడు ఎంఎల్కే మూర్తి అని, తిమ్మారెడ్డి, ఐజాక్, కృష్ణశాస్త్రి, రాణి. ఇక్కడ రాజు పేరే రాజు, కృష్ణశాస్త్రి, ఐజాక్, తిమ్మారెడ్డి, ఎంఎల్కే మూర్తి. వీళ్ళు ఏ ప్లేస్లో, ఏ సైట్లో పరిశోధన నిర్వహించారు? సో దేనికి సంబంధించి అంటే ఉత్తర ప్రాచీన శిలాయుగానికి సంబంధించి, ఓకేనా. సో ఉత్తర ప్రాచీన శిలాయుగానికి సంబంధించి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎంఎల్కే మూర్తి వచ్చేసి మనకి బిల్లా సర్గం అనేటువంటి ప్రాంతం వద్ద పరిశోధన నిర్వహించడం జరిగింది. ఎక్కడుంది బిల్లా సర్గం? కర్నూలు జిల్లాలో ఉందన్నమాట. సో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతమే బిల్లా సర్గం అనమాట, కర్నూలు, ఓకేనా. నెక్స్ట్ తర్వాత తిమ్మారెడ్డి అనమాట. సో తిమ్మారెడ్డి వచ్చేసి బేతంచెర్ల. ఎక్కడుందంటే ఇది కూడా కర్నూలు డిస్టిక్ అని చెప్పొచ్చు అనమాట. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి బేతంచెర్ల అనేటువంటి ప్రాంతంలో ఉత్తర ప్రాచీన శిలాయుగంపై పరిశోధన నిర్వహించిన వ్యక్తి ఎవరంటే తిమ్మారెడ్డి. అదే కర్నూలు జిల్లాలోని బిల్లా సర్గం అనే ప్రాంతం మీద పరిశోధన చేసింది ఎవరంటే ఎంఎల్కే మూర్తి అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత ఐజాక్ వచ్చేసి సో రేణిగుంట అనమాట. సో రేణిగుంట అనేటువంటి ప్రాంతంలో పరిశోధన చేసింది ఎవరంటే ఐజాక్ అని చెప్పొచ్చు అనమాట. ఐజాక్ దేనికి సంబంధించి? సో ఉత్తర ప్రాచీన శిలాయుగానికి సంబంధించి పరిశోధన నిర్వహించినటువంటి వ్యక్తి ఎక్కడంటే రేణిగుంటలో రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఐజాక్. అదే బేతంచెర్లలో అయితే తిమ్మారెడ్డి, బిల్లా సర్గం అయితే సో ఎంఎల్కే మూర్తి పరిశోధన చేయడం జరిగింది అనమాట, ఓకేనా. నెక్స్ట్ కృష్ణశాస్త్రి అనమాట. ఈ కృష్ణశాస్త్రి అనే వ్యక్తి సో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎర్రగొండుపాలెం అనేటువంటి ప్రాంతం వద్ద పరిశోధన నిర్వహించడం జరిగింది, ఓకేనా. ఎంఎల్కే మూర్తి వచ్చేసి బిల్లా సర్గము, నెక్స్ట్ తర్వాత తిమ్మారెడ్డి వచ్చేసి బేతంచెర్ల, నెక్స్ట్ తర్వాత ఐజాక్ వచ్చేసి రేణిగుంట, సో కృష్ణశాస్త్రి వచ్చేసి ఎర్రగొండుపాలెం అని చెప్పొచ్చు అనమాట. పాలెం అనమాట. నెక్స్ట్ రాజు వచ్చేసి మనకి సో ఎక్కడంటే నాగార్జున కొండ.
నాగార్జున కొండనందు రాజు అనేటువంటి రీసెర్చ్ స్కాలర్ అక్కడ రీసెర్చ్ చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత రాణి వచ్చేసి సో ముచ్చట్ల చింతమాను గవి. ఇక్కడ నాగార్జున కొండ అంటే ఎక్కడ వస్తుంది మనకి గుంటూరు వస్తుంది అనమాట. నెక్స్ట్ తర్వాత రేణిగుంట వచ్చేసి చిత్తూరు అనమాట. ఓకేనా, చిత్తూరు అనమాట. నెక్స్ట్ ముచ్చట్ల చింతమాను గవి వచ్చేసి సో కర్నూలు అనమాట, కర్నూలు డిస్టిక్ అనమాట. సో కర్నూలు జిల్లాలో ముచ్చట్ల చింతమాని గవి అంటే రాణి. ఓకేనా, రాజు అంటే నాగార్జున కొండ, గుంటూరు జిల్లా అనేటువంటి నాగార్జున కొండ నందు రాజు. నెక్స్ట్ తర్వాత కృష్ణశాస్త్రి అంటే ఎర్రగొండపాలెము, ఐజాక్ అయితే రేణిగుంట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి తిమ్మారెడ్డి అయితే బేతంచెర్ల. నెక్స్ట్ తర్వాత ఎమ్మెల్కే మూర్తి వచ్చేసి మనకి బిల్లాసర్గం అనే ప్రాంతాల్లో ఉత్తర ప్రాచీన శిలాయుగానికి సంబంధించి పరిశోధన నిర్వహించడం జరిగింది అన్నమాట. సో ఇవన్నీ సైట్లన్నీ మీకు ఈ క్వశ్చన్తో కవర్ కావడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ రెండో చూద్దాం. ఒకటి, ఈ క్రింది వాణిలో సరికాని వాక్యమును గుర్తించండి అనమాట. సో ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్లలో ఏది సరికానిది, ఓకేనా, రాంగ్ ఆప్షన్ గుర్తించని చెప్పాడు అనమాట. చూడండి, ఫస్ట్ ఇక్కడ రామేశ్వరం నందు, ఇక్కడ రామేశ్వరం నందు స్త్రీ పురుష కళేబరాలతో కూడిన సో ఏనుగు ఆకారపు పెట్టె దొరికినది. ఓకేనా, ఏనుగు ఆకారపు పెట్టె దొరికినది అంట. స్త్రీ పురుష కళేబరాలతో కూడిన అంటే సో ఇక్కడ ఏనుగుతో తయారు చేయబడినటువంటి ఒక పెట్టె అనమాట. సో ఏనుగు ఆకారంలో అంటాం. ఇక్కడ ఏనుగు ఆకారంలో తయారు చేయబడినటువంటి ఏనుగు ఆకారపు పెట్టె అనమాట. పెట్టె అంటే బాక్స్ అనమాట. సో ఏనుగు ఆకారపు పెట్టెలో ఏముందంటే స్త్రీ యొక్క కళేబరము, పురుషుని యొక్క కళేబరం 2 ఉన్నాయి అన్నమాట. ఓకేనా, ఇలాంటి ఈ ఏనుగు ఆకారపు పెట్టెలు ఎక్కడ బయలుపడ్డాయి అన్నాడు అనమాట, దానికి మీనింగ్. ఓకేనా, సో అవి అక్కడ వాడేమి ఇచ్చాడు, రామేశ్వరం ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ రామేశ్వరం అనేది తప్పు అనమాట. యాక్చువల్గా అక్కడ ఏముండాలి, ఏలేశ్వరం అనేటువంటి ప్లేస్ ఉంటే కరెక్ట్ అవుతుంది. నల్గొండ జిల్లాలో ఏలేశ్వరం అనే ప్రాంతం ఉంది. సో ఈ ఏలేశ్వరం అనే ప్రాంతంలో సో ఏం జరుగుతుందంటే అక్కడ స్త్రీ పురుషుల యొక్క కళేబరాలతో కూడినటువంటి ఏనుగాకారపు పెట్టె బయలుపడుతుంది అనమాట. సో ఇది యాక్చువల్గా ఇది ఒక సమాధి అని చెప్పచ్చు మనం. సో ఈ సమాధిని యాక్చువల్గా మనం ఏం చెప్తామంటే రాక్షస గూళ్ళు అంటాం కదా, రాక్షస గూళ్ళు. ఈ రాక్షస గూళ్ళని ఏమనిపిస్తాం, పెద్దరాళ్ళు అంటాం. వీటిని ఏమనిపిస్తామంటే మెగాలిథిక్స్ అంటాం. ఈ మెగాలిథిక్స్ని ఏమనిపిస్తామంటే పాండవుల రాతి దిబ్బలు అంటాం. పాండవుల రాతి దిబ్బలు అని చెప్పచ్చు. పాండవుల రాతి దిబ్బలు అన్నమాట. ఈ పాండవుల రాతి దిబ్బలు అనేటి ఏ ప్రాంతానికి సంబంధించినవంటే పశ్చిమ ఆసియా ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి మనకి. అది కూడా మన భారతదేశంలో అయితే దక్షిణ భారతదేశంలో ఎక్కువ కనిపిస్తాయి. ఇవి క్రీస్తుపూర్వం 500 కాలానికి సంబంధించినటువంటి సో ఇక కట్టడాలు అని చెప్పొచ్చు అనమాట. సో ఇవి ఏ కాలానికి సంబంధించినవంటే ఇనుప యుగానికి సంబంధించినవి అని చెప్పొచ్చు అనమాట. సో కాబట్టి ఇక్కడ మీకు ఇలాంటి ఈ కట్టడాలు, ఈ మెగాలిథిక్స్ అనేటివి మొత్తం ఎన్ని రకాలు కనిపిస్తాయి అంటే 12 రకాలు. ఈ 12 రకాల్లో ముఖ్యమైనవి మెన్హిర్స్, డాల్మైన్స్, నెక్స్ట్ తర్వాత సిస్త్ లేదా ప్రస్తరికలు, నెక్స్ట్ తర్వాత సార్గోఫాగస్ అనమాట. సో సార్గోఫాగస్ రకానికి చెందినటువంటి రాక్షస గూళ్ళే మనకు ఏనుగాకారపు పెట్టెలాగా సో ఆ పెట్టెలో స్త్రీ పురుషుల యొక్క కళేబరాలు ఉన్నట్లుగా మనకు ఏలేశ్వరం అనే ప్రాంతంలో కనిపిస్తాయి. కానీ ఇక్కడ మనకు క్వశ్చన్లో రామేశ్వరం ఇచ్చారు కాబట్టి ఆ స్టేట్మెంట్ తప్పు అని చెప్పుకోవాలి. అంటే అది ఎప్పుడు కరెక్ట్ అవుతుంది, రామేశ్వరం అనేటువంటి ప్లేస్లో ఏలేశ్వరం అనేటువంటి ప్లేస్ కూడా పెట్టినట్లయితే అప్పుడు ఆ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనకు రామేశ్వరం ఇవ్వడం వలన ఆ స్టేట్మెంట్ తప్పు అని మనం భావిస్తాము. ఓకేనా, సో ఇది ఓకే. నెక్స్ట్ తర్వాత రెండోది ఏంది, మధ్యయుగంలో పితృదేవతారాధన మొదలైనది అనమాట. అసలు ఈ పితృదేవతారాధన అనేది సో తండ్రిని ఆరాధించడం లేదా పితృదేవతారాధన అనేటువంటి కాన్సెప్ట్ మనకి సో ఇక్కడ మధ్యశిలాయుగంలో కాదు కానీ ఇనుప యుగంలో స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది తప్పు స్టేట్మెంట్ అనమాట. సో ఇది కూడా తప్పే. నెక్స్ట్ తర్వాత ఇనుప యుగపు ప్రజలు శివుని ఆరాధకులు కాదు అంటున్నాను. ఓకేనా, సో ఇనుప యుగంలో ప్రజలు శివుణ్ణి ఆరాధించలేదు అని ఇచ్చాడు అనమాట. సో ఇది కూడా తప్పే అనమాట. ఎందుకంటే సో ఈ శివుని ఆరాధకులుగా చెప్పవచ్చు అనమాట. కాదు అంటున్నాడు కానీ ఇది యాక్చువల్గా కరెక్ట్ అనమాట. సో ఇనుప యుగంలో నివసించేటువంటి ప్రజలు శివుణ్ణి బాగా ఆరాధించారు. ఓకేనా, ఎందుకంటే మనకి ఈ త్రిశూలం గుర్తుతో కూడినటువంటి ఆధారాలు కూడా మనకు బయలుపడడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ తర్వాత చూడండి, ఇక్కడ బ్లేడులు, బ్యూరిల్లు, పెచ్చులు,
మొనలు, బాణపు మొనలు, సూది మొనలు, ఈటెలు ప్రాచీన శిలాయుగపు పరికరాలు అనమాట. సో ఏమన్నాడు? బ్లేడ్లు, బ్యూరిన్లు, పెచ్చులు. బ్లేడ్లు, బ్యూరిన్లు, పెచ్చులు, మొనలు. ఓకేనా? సో బాణపు మొనలు అన్నమాట. సో బాణపు మొనలు. సో ఇవన్నీ కూడా ఏమంటున్నాడు? ప్రాచీన శిలాయుగపు పరికరాలు అన్నాడు. సో ఇది తప్పు కదా. ఇది యాక్చువల్గా ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన పరికరాలు ఏంటివి? ఒకటి చక్రాలు. ఓకేనా? చక్రాలు. నెక్స్ట్ తర్వాత గులకరాతి పనిముట్లు. నెక్స్ట్ తర్వాత చేతి గొడ్డళ్ళు లేదా గండ్ర గొడ్డళ్ళు అనమాట. గండ్ర గొడ్డళ్ళు, చేతి గొడ్డళ్ళు అనమాట. నెక్స్ట్ తర్వాత గండ్ర గొడ్డళ్ళు అనమాట. చేతి గొడ్డళ్ళు, సో చక్రాలు. ఓకేనా? గులకరాతి పనిముట్లు, చేతి గొడ్డళ్ళు, గండ్ర గొడ్డళ్ళు. వాస్తవంగా అయితే ఇక్కడ పూర్వ ప్రాచీన, ఉత్తర ప్రాచీన అని అడిగింటే మనకు కరెక్టే. ఎందుకంటే ప్రాచీన శిలాయుగంలో మళ్ళీ 2 రకాలు. పూర్వ ప్రాచీన శిలాయుగం ఉంది, ఉత్తర ప్రాచీన శిలాయుగం ఉంది. పూర్వ ప్రాచీన శిలాయుగంలో అయితే చక్రాలను, గులకరాతి పనిముట్లు, పెబ్బెల్ టూల్స్ అంటాం. సో ఇక్కడ చక్రాలు. ఓకేనా? నెక్స్ట్ తర్వాత గులకరాతి పనిముట్లు, చేతి గొడ్డలు, హ్యాండ్ యాక్సెస్ అనమాట. గండ్ర గొడ్డలు అంటే క్లీవర్స్ అనమాట. నెక్స్ట్ చక్రాలు, డిస్కాయిడ్స్ అనమాట. ఈ విధంగా ఈ 4 రకాల పరికరాలను పూర్వ ప్రాచీన శిలాయుగ కాలంలో సో మానవుడు ఉపయోగించడం జరిగింది. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఉత్తర ప్రాచీన శిలాయుగ కాలంలో మానవుడు ఉపయోగించినటువంటి టూల్స్ అనమాట. ఏంటివి? బ్లేడ్, బ్యూరిన్స్, ప్లేక్స్, మొనలు. ఓకేనా? టిప్స్. సో నెక్స్ట్ యారో హెడ్స్. ఓకేనా? నెక్స్ట్ బాణపు మొనలు, సూది మొనలు, నీడిల్స్, ఈటెలు. ఓకేనా? ఈ విధంగా మనకు ఈ వస్తువులన్నీ ఏ కాలంలో ఉపయోగించబడ్డాయంటే ఉత్తర ప్రాచీన శిలాయుగ కాలంలో ఉపయోగించబడ్డాయి అనమాట. సో మీరు ఏం చేసుకోవచ్చు అంటే సో దీన్ని కూడా ఏదైతేనే ఉత్తర ప్రాచీన శిలాయుగం కానీ సో లేదంటే పూర్వ ప్రాచీన శిలాయుగం కానీ ప్రాచీన శిలాయుగం అని అనుకున్నట్లయితే సో అప్పుడు ఏం చేయొచ్చు? మీరు పైవన్నీ ఆన్సర్ పెట్టచ్చు అనమాట. అంటే ఇక్కడ ప్రాచీన శిలాయుగ ప్లేస్లో మనం యాక్సెప్ట్ చేసినట్లయితే అంటే ఉత్తర ప్రాచీన శిలాయుగమైన పూర్వ ప్రాచీన శిలాయుగమైన ఒకటే అని భావించినట్లయితే సో ఎందుకంటే మామూలుగా ప్రాచీన శిలాయుగం అని మెన్షన్ చేశాడు కాబట్టి అప్పుడు ఇది కూడా ఏమవుతుంది? కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది కదా. ఓకేనా? సో ఒకవేళ ఖచ్చితంగా ఇక్కడ ఉత్తర ప్రాచీన శిలాయుగం అని మెన్షన్ చేస్తేనే మనం తీసుకున్నట్లయితే పైవన్నీ కరెక్ట్ అవుతాయి అన్నమాట. పైవన్నీ సో ఇక్కడ అన్నీ కూడా తప్పులే అవుతాయి అనమాట. అలా కాకుండా సో ఇక్కడ ఉత్తర ప్రాచీన శిలాయుగం ఇవ్వకపోయినా కానీ ప్రాచీన శిలాయుగమే కదా నువ్వు భావించినట్లయితే సో 3 స్టేట్మెంట్లు మాత్రమే ఇక్కడ కరెక్ట్ అని చెప్పవచ్చు అనమాట. ఓకేనా? సో 3 కాదు, ఇక 3 మాత్రమే తప్పు అని చెప్పొచ్చు అన్న. సరికాని వాక్యాలు 3 అనమాట. ఓకేనా? సరికాని వాక్యాలు 3 లేదంటే 4. సో 4 అయితే 4 పెట్టుకోవచ్చు. సో దీన్ని కూడా యాక్సెప్ట్ చేసినట్లయితే 3 స్టేట్మెంట్లు మాత్రమే కరెక్ట్ అవుతుంది. చెప్పేది అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రామేశ్వరం నందు స్త్రీ పురుషుల యొక్క కళేబరాలతో కూడిన ఏనుగాకారపు పెట్టె దొరికింది అంటే ఇది యాక్చువల్గా రామేశ్వరం ప్లేస్లో ఏలేశ్వరం పెట్టినట్లయితే అప్పుడు ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క స్టేట్మెంట్ తప్పు అని చెప్పచ్చు. నెక్స్ట్ తర్వాత మధ్యశిలాయుగంలో పితృదేవతారాధన మొదలైంది అన్నాడు. అది తప్పు. యాక్చువల్గా ఇనపయుగంలో పితృదేవతారాధన అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. నెక్స్ట్ ఇనపయుగం ప్రజలు శివుని ఆరాధకులే కానీ ఇక్కడ కాదు అన్నాడు కాబట్టి అది కూడా తప్పే. సో ఈ 3 స్టేట్మెంట్లు మనకు తప్పుగానే కనిపిస్తున్నాయి కాబట్టి సో పైన క్వశ్చన్ ఏమో అడుగున్నాడు? ఈ క్రింది వాటిలో సరికాని వాక్యములను గుర్తించండి అన్నాను. సరికానట్టు ఎన్ని ఉన్నాయి? 3 స్టేట్మెంట్లు ఉన్నాయి అనమాట. సో 1 2 లేదా 3 స్టేట్మెంట్లు తప్ప అంటే 3 స్టేట్మెంట్లు తప్పు అనమాట. సో మరి కరెక్ట్ అయినది ఇది. ఎప్పుడు ఇక్కడ ప్రాచీన శిలాయుగాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేస్తే అంటే సో మామూలుగా ఈ యొక్క టూల్స్ అనేటి పూర్వ ప్రాచీన శిలాయుగంలో ఉపయోగించరు కానీ ఉత్తర ప్రాచీన శిలాయుగంలో ఉపయోగిస్తారు. సో ఇది ఉత్తర ప్రాచీన శిలాయుగమైనా పూర్వ ప్రాచీన శిలాయుగమైనా సరే సో ప్రాచీన శిలాయుగం మెన్షన్ చేశాడు అలా మీరు యాక్సెప్ట్ చేసినట్లయితే మాత్రం సో 3 మాత్రమే అనేది ఆన్సర్ అవుతుంది. లేదు ఇది ఖచ్చితంగా ఉత్తర ప్రాచీన శిలాయుగం అని మెన్షన్ చేస్తేనే బాగుంటుందని భావిస్తే అప్పుడు పైవన్నీ కూడా తప్పులుగానే మనం పరిగణించవచ్చు అనమాట. అది నెక్స్ట్ తర్వాత ఈ క్రింది వాటిలో సరైన వాక్యములను గుర్తించండి అంటే కరెక్ట్ అయినటువంటి వాక్యాలను గుర్తించండి అనమాట. చూడండి, ఉత్తర ప్రాచీన శిలాయుగంలో రాతి పరికరాలతో పాటు ఎముకలతో తయారు చేయబడినటువంటి పరికరాలను ఉపయోగించడం ప్రారంభమైంది. కరెక్ట్ అయింది. మనకు పూర్వ ప్రాచీన శిలాయుగం ఉత్తర ప్రాచీన శిలాయుగం 2 ఉన్నాయి కదా. సో ఉత్తర ప్రాచీన శిలాయుగ కాలంలోనే ఇప్పుడు మనం పూర్వ ప్రాచీన శిలాయుగం అనుకోండి. పూర్వ ప్రాచీన శిలాయుగ కాలంలో మానవుడు కేవలం రాతి పరికరాలతో తయారు చేయబడిన వస్తువులనే ఉపయోగించాడు.
సో బోన్ అంటే ఎముకలతో తయారు చేయబడిన వస్తువులను ఉపయోగించలేదు. మరి ఎముకలతో తయారు చేయబడిన వస్తువులను ఉపయోగించడం అనేది ఉత్తర ప్రాచీన శిలాయుగ కాలం నుంచి ప్రారంభించబడ్డాయి. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్గానే చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత ఈ ఏదైతే ఈ మనకి ఎముకలతో తయారు చేయబడినటువంటి పరికరాలు అంటున్నాం కాబట్టి సో ఈ పరికరాలు ఎక్కడ బయలుపడ్డాయి అంటే కర్నూలు జిల్లాలోని ముచ్చట్ల చింతమానుగవి అనమాట. సో ఎక్కడైంది ఇది? కర్నూలు జిల్లాలో ఉందన్నమాట. ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ముచ్చట్ల చింతమానుగవి అనేటువంటి ప్రాంతం నందు ఎముకలతో తయారు చేయబడిన పరికరాలు బయలుపడ్డాయి. సో ఆ ప్రాంతంలో ఓకేనా తొలిసారిగా ఎముకలతో తయారు చేయబడినటువంటి పరికరాలు బయలుపడినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ భారత ఉపఖండంలో తొలిసారిగా సో ప్రాచీన శిలాయుగ మానవుడు ఎముకలతో తయారు చేయబడినటువంటి పరికరాలను యూజ్ చేసినట్లుగా ఆధారాలు ఎక్కడ బయలుపడ్డాయంటే కర్నూలు జిల్లాలోని ముచ్చట్ల చింతమానుగవి అనేటువంటి ప్రాంతంలో బయలుపడడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఉత్తర ప్రాచీన శిలాయుగంలో బ్లేడ్లను బ్యూరిన్లను ఎక్కువగా ఉపయోగించడం జరగడం వలన ఈ యుగపు సంస్కృతిని ఏమన్నారంటే బ్లేడ్ బ్యూరిన్ సంస్కృతి అన్నాడు అనమాట. ఏ సంస్కృతి? బ్లేడ్ బ్యూరిన్ కల్చర్ అంటాం. మనం ఒక్కొక్క యుగంలో ఒక సంస్కృతి అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో ఇదే ప్రాచీన శిలాయుగం తీసుకుందాం ఓకేనా. సో పూర్వ ప్రాచీన శిలాయుగం తీసుకున్నట్లయితే అదే నార్త్ ఇండియన్ పెబ్బెల్ టూల్ కల్చరు, సౌత్ ఇండియన్ హ్యాండ్ యాక్సెస్ కల్చరు, సొహానియన్ కల్చరు, అగానియన్ కల్చర్ 4 రకాల సంస్కృతులు డెవలప్ అయ్యాయి. అదే మీకు ఉత్తర ప్రాచీన శిలాయుగ కాలంలో నివసించిన మానవుడు తమ అవసరాలకు ఉపయోగించేటువంటి టూల్స్ ఏవైతున్నాయో ఆ టూల్స్ బ్లేడ్లు బ్యూరిన్లు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ వర్ధిల్లినటువంటి సంస్కృతిని ఏమని పిలిచడం జరిగిందంటే బ్లేడ్ బ్యూరిన్ సంస్కృతి అన్నాడు అనమాట. బ్లేడ్ బ్యూరిన్ సంస్కృతి అను. సో కాబట్టి బ్లేడ్ బ్యూరిన్ సంస్కృతి అనేది ఉపయోగించబడింది. ఇది కూడా కరెక్టే. సో నెక్స్ట్ తర్వాత ముచ్చట్ల చింతమానుగవి నందు ఎముకలతో తయారు చేయబడిన పరికరాలు బయలుపడ్డాయి. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో ఇది ఏ కాలానికి? ఇది కూడా ఉత్తర ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన ప్లేసే అనమాట. సో నెక్స్ట్ తర్వాత ఉత్తర ప్రాచీన శిలాయుగంలో రాతి పరికరాలతో పాటు ఎముకలతో తయారు చేయబడిన పరికరాలను ఉపయోగించడం అనేది ప్రారంభమైనది అనేది గమనించాలి. నెక్స్ట్ విల్లంబులతో పాటు పంది, చిరుత, అడవి పిల్లి, సింహము, దుప్పి, ఏనుబోతు వంటి జంతువుల యొక్క శిలాజాలు సో మధ్యయుగానికి చెందినవి. ఓకేనా. విల్లంబులతో పాటు ఓకేనా పంది, చిరుత, అడవి పిల్లి, సింహం, దుప్పి, ఏనుబోతు శిలాజాలు ఏనుబోతుల యొక్క శిలాజాలు మధ్య శిలాయుగానికి సంబంధించినవి అని చెప్పేసి అన్నాడు అనమాట. ఓకేనా. మధ్య శిలాయుగానికి సంబంధించినవి. ఇక్కడ ఉత్తర ప్రాచీన శిలాయుగము బ్లేడ్లు బ్యూరిన్లు ఎక్కువగా ఉపయోగించడం వల్ల యుగపు సంస్కృతిని బ్లేడ్ బ్యూరిన్ సంస్కృతి అన్నాం కదా. ఇక్కడ విల్లంబులతో పాటు పంది, చిరుత, అడవి పిల్లి, సింహము, దుప్పి, ఏనుబోతు శిలాజాలు యాక్చువల్గా ఇది ఎప్పుడు కరెక్ట్ అయ్యింది ఏదంటే మధ్య శిలాయుగం కాకుండా దీని ప్లేస్లోకి ఉత్తర ప్రాచీన శిలాయుగం పెట్టింటే ఉత్తర ప్రాచీన శిలాయుగ కాలంలో మనకు తొలిసారిగా సో ఇక విల్లంబులను ఉపయోగించడం స్టార్ట్ అయింది అనమాట. దాంతోపాటు పందులను, చిరుతలను, అడవి పిల్లి, సింహము, దుప్పి, ఏనుగు వంటి జంతువుల యొక్క శిలాజాలు కూడా సో మనకు ఉత్తర ప్రాచీన శిలాయుగానికి సంబంధించినవే. కాబట్టి ఇక్కడ ఈ ఉత్తర ప్రాచీన శిలాయుగానికి సంబంధించి మధ్య శిలాయుగం అని పేరు పెట్టడం వల్ల తప్పు అనమాట. ఓకేనా. సో ఈ క్రింది వారిలో సరైన వాక్యంను గుర్తించండి అంటే ఒకటే కదా. సో ఒకటి ఎట్లా 3 కరెక్ట్ అనమాట. ఓకేనా. సో 3 కరెక్ట్ అనమాట. ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఈ స్టేట్మెంట్ తప్పు, ఇది కరెక్టే అనమాట. సో మొత్తం మీద అయితే 3 ఆన్సర్ అనమాట. థర్డ్ వన్. ఓకేనా. నెక్స్ట్ తర్వాత 4th వన్ చూడండి. సగమే చిత్రించిన జింక. ఇప్పుడు ఇదొక రాతి బండ అనుకుంటే ఇక్కడ సగమే చిత్రించినటువంటి జింక. ఓకేనా. సో ఇక్కడ జింక అనేది ఉంటుందన్నమాట. సగమే చిత్రించినటువంటి జింక. నెక్స్ట్ దాని ఎదురుగా ఒక మనిషి యొక్క చిత్రం ఉందన్నమాట. సో ఇక్కడ ముసుగు వేసుకొని ఉంటాడు అనమాట. ముసుగు వేసుకొని ఒక పెయింటింగ్ అనేది ఉంటుందన్నమాట. సో సగమే చిత్రించిన జింక అంటే జింక బొమ్మ కూడా ఇక్కడ ఎలా ఉంటుందంటే అస్పష్టంగా ఉంటుందన్నమాట. అస్పష్టమైనటువంటి సగమే చిత్రించినటువంటి జింక ఎదురుగా ఒక మనిషి ముసుగు వేసుకొని ఉన్నాడు అనమాట. ఆ మనిషి కూడా ఎవరంటే మనిషి. ఓకేనా. మానవుని యొక్క ముసుగు వేసుకున్న మానవుని యొక్క చిత్రాలు కర్నూలు జిల్లాలోని పులిచెర్ల నందు బయలుపడ్డాయి అనమాట. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ మత విశ్వాసాలు కానీ
సో ఇక్కడ సగమే చిత్రించిన జింక ఎదురుగా ముసుగు వేసుకున్నటువంటి మనిషి చిత్రాలు కర్నూలు జిల్లాలోని పులిచెర్ల నందు బయలుపడ్డాయి. కరెక్టే. సో మత విశ్వాసాలు, పురుషాధిక్యత, నెక్స్ట్ తర్వాత పశువుల పేడ వంట చెరుకును ఉపయోగించడం వలన నవీన శిలాయుగంలోనే కనిపించను. ఓకేనా. సో మత విశ్వాసాలు అనేవి పురుషాధిక్యత కానీ పశువుల పేడను వంట చెరుకుగా ఉపయోగించిన కానీ నవీన శిలాయుగంలో కనిపించను. ఇది కరెక్టే. నెక్స్ట్ తర్వాత స్థిర నివాస లక్షణాలు హులికల్లు అనమాట. యాక్చువల్గా దీని పేరు హులికల్లు అనమాట. హులికల్లు, హుతుళ్ళు కాదు, హులికల్లు అనేటువంటి ప్రాంతం లత్తవరం అనేటువంటి ప్రాంతాల్లో బయలుపడడం జరిగింది. ఇది కూడా కరెక్టే. నాగటి కర్రులు, ఇది యాక్చువల్గా కర్రులు అనమాట. నాగటి కర్రులు ఎక్కువ సంఖ్యలో నాగార్జున కొండనందు బయలుపడడం జరిగింది అనమాట. సో నాగార్జున కొండనందు బయలుపడడం జరిగింది. సగం చిత్రించిన జింక ఎదురుగా ముసుగు వేసుకున్నటువంటి మనిషి చిత్రాలు కర్నూలు జిల్లాలోని పులిచెర్ల నందు కనిపించాయి. సో మత విశ్వాసాలు, పురుషాధిక్యత, పశువుల పేడను వంట చెరుకుగా ఉపయోగించడం నవీన శిలాయుగంలో కనిపించును. ఓకేనా, నవీన శిలాయుగంలో కనిపించును. స్థిర నివాస లక్షణాలు హులికల్లు, లత్తవరం ప్రాంతాల్లో బయలుపడ్డాయి. నెక్స్ట్ తర్వాత నాగటి కర్రులు ఎక్కువ సంఖ్యలో నాగార్జున కొండనందు బయలుపడ్డాయి అనమాట. సో ఇవన్నీ కూడా స్టేట్మెంట్లు ఎలా ఉన్నాయి, కరెక్ట్గానే ఉన్నాయి అనమాట. సో ఇది 4th వన్. నెక్స్ట్ తర్వాత ఈ క్రింది వారిని జతపరచమన్నాడు అనమాట. ఇప్పుడు మానవుని యొక్క సమూహాలను ఏమనిపిస్తామంటే కుదురు అంటాం అనమాట. కుదురు ఏ కాలంలో ఉన్నటువంటి మానవ సమూహాలు అంటే ప్రాచీన శిలాయుగం అనమాట. ప్రాచీన శిలాయుగంలో నివసించిన మానవుని యొక్క సమూహాలను ఏమనిపిస్తామంటే కుదురు అనేటువంటి పేరుతో పిలుస్తాము అనమాట. సో ఈ కుదురు అనేటువంటివి ఏ కాలానికి సంబంధించినవి అంటే ప్రాచీన శిలాయుగానికి సంబంధించినవి అనమాట. నెక్స్ట్ తర్వాత సతీ సహగమనానికి సంబంధించిన ఆచారాలు కానీ వ్యభిచారానికి సంబంధించిన ఆచారాలు ఇనుప యుగంలో కనిపించడం జరుగుతుంది అనమాట. అదే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనము. సో ఏది ఏనుగు ఆకారపు కుండలో ఒక రాతి పెట్టనందు స్త్రీ పురుషుల యొక్క కళేబరాలు దొరికాయని చెప్పేసి ఆ స్త్రీ పురుషుల యొక్క కళేబరాలు బహుశా సతీ సాగమనానికి సంబంధించిన అంశం కావచ్చు, వ్యభిచారం వలన వాళ్ళిద్దరికి కూడా శిక్ష విధించి ఒకేసారి చనిపోయేటట్లు చేయడం జరిగింది. సో అందుకే ఇలాంటి లక్షణాలు మనకు ఇనుపయోగంలో కనిపించును. శ్రమ విభజన అనేది లేదా రాతి విగ్రహాల తయారీ, శ్రమ విభజనతో పాటు రాతి విగ్రహాల తయారీ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకు నవీన శిలాయుగ కాలంలో. నెక్స్ట్ తర్వాత సతీ సాగమనం ఇనుపయోగంలో, మానవ సమూహాలు వచ్చేసి ప్రాచీన శిలాయుగంలో, స్వల్ప పరిమాణ పనిముట్లు అంటే సూక్ష్మ పరికరాల వాడకం అనేది మనకు మధ్యశిలాయుగ కాలంలో ప్రారంభమైందని చెప్పొచ్చు అనమాట. సో కాబట్టి స్వల్ప పరిమాణ పనిముట్లు అంటే చాలా తక్కువ సైజులో ఉన్నటువంటి రాతి పరికరాల వినియోగం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మధ్యశిలాయుగంలో స్టార్ట్ అయింది. శ్రమ విభజనతో పాటు రాతి విగ్రహాల తయారీ ఏ యుగంలో ప్రారంభమైందంటే నవీన శిలాయుగ కాలంలో. సతీ సహగమనం, వ్యభిచారానికి సంబంధించిన ఆధారాలు ఇనుపయోగంలో కనిపించును. మానవ సమూహాలు ప్రాచీన శిలాయుగానికి సంబంధించినవి, వాటి పేరు కుదురు అనేటువంటి పేరుతో మనకు తెలుస్తూ ఉంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ క్రింది వానిలో సరికాని వాక్యమును గుర్తించండి అంటాం. ఓకేనా. వీటిల్లో ఏది సరికాంది చూద్దాం. కురువాదం, చెక్కుముక్కి రాయి, అగేట్, స్ఫటికం, చాల్సిడోని, జాస్పర్, చెట్ మధ్యశిలాయుగ పరికరాలే. కరెక్టే. సో ఇవన్నీ కూడా మధ్యశిలాయుగ కాలంలో మానవుడు ఉపయోగించినటువంటి రాతి పరికరాలు. ఓకేనా. సో రాతి పరికరాల తయారీలో ఉపయోగించినటువంటి శిలలు ఏంటి అంటే మధ్యశిలాయుగ కాలంలో రాతి పరికరాల తయారీలో ఉపయోగించినటువంటి శిలలు ఏంటి అంటే కురువాదం అనేటువంటి ఒక రకమైనటువంటి శిల, చెక్కుముక్కి రాయి, నెక్స్ట్ అగేట్, జాస్పరు, చాల్సిడోని, ఓకేనా, స్ఫటికం వంటి యొక్క శిలలను ఉపయోగించి మధ్యశిలాయుగ రాతి పరికరాలను మధ్యశిలాయుగ మానవుడు తయారు చేయడం జరిగింది అనమాట. సో కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత చక్రాలు కానీ, గండ్రగొడ్డలు కానీ, చేతిగొడ్డలు కానీ, గొలకరాతి పనిముట్లు అనేవి పూర్వ ప్రాచీన శిలాయుగ రాతి పరికరాలు అనమాట. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ తర్వాత బ్లేడ్లు, బ్యూరిన్లు, పెచ్చులు, మొనలు, బాణపు మొనలు, సూది మొనలు, ఈటెలు ఉత్తర ప్రాచీన శిలాయుగ పరికరాలు. ఇక్కడేమో పూర్వ ప్రాచీన శిలాయుగ పరికరాలు చెప్పాడు, ఇక్కడేమో ఉత్తర ప్రాచీన శిలాయుగ పరికరాలు చెప్పాడు అనమాట. ఈ స్టేట్మెంట్ కరెక్టే, ఈ స్టేట్మెంట్ మూడు కూడా కరెక్టే అవుతాయి అనమాట.
నెక్స్ట్ తర్వాత రాతి గొడ్డలి కానీ, నెక్స్ట్ తర్వాత గొరిగె కానీ, సుత్య, ఉలి నవీన శిలాయుగపు రాతి పరికరాలు అనమాట. సో ఇది కూడా కరెక్టే అనమాట. 12 రకాల రాక్షస గూళ్ళు. ఎన్ని రకాలు ఉంటాయి రాక్షస గూళ్ళు? 12 రకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏ యుగానికి సంబంధించినంటే ఇనుప యుగానికి సంబంధించినవే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? కింది వల్ల సరికానివి. సో సరికానివంటే మనకు 12 రకాల రాక్షస గూళ్ళు ఇనుప యుగానికి సంబంధించినవే. రాతి గొడ్డలు కానీ, బొరిగ, సుత్తి, ఉలి నవీన శిలాయుగపు రాతి పరికరాలు అన్నాము. ఓకేనా. నవీన శిలాయుగంలో రాతి గొడ్డలు ఉపయోగించబడింది, బొరిగలు ఉపయోగించబడ్డాయి. ఓకేనా. నెక్స్ట్ సుత్తి, ఉలి. ఓకేనా. సో రాతి గొడ్డలి, సుత్తి, బొరిగ, ఉలి. ఓకేనా. నెక్స్ట్ బ్లేడ్లు, బీరిన్లు, పెచ్చులు, మొనలు, బాణపు మొనలు, సుది మొనలు. ఓకేనా. ఈటెలు ఇవన్నీ కూడా ఏంటి అంటే ఉత్తర ప్రాచీన శిలాయుగానికి సంబంధించినవి. ఇదేమో మనకి పూర్వ ప్రాచీన శిలాయుగానికి సంబంధించింది. సో కాబట్టి ఇక్కడ సరికాని వాక్యం కాబట్టి అన్నీ కరెక్టే కాబట్టి పైవేవి కావు అని చెప్పేసి ఆన్సర్ చేసుకోండి. ఓకేనా. అన్నీ కరెక్టే కాబట్టి పైవేవి కావు అనమాట. సో ఏది కూడా కరెక్ట్, అదే సరికానిది కాదు, అన్నీ కరెక్టే అని అర్థం అనమాట. నెక్స్ట్ తర్వాత ఇక్కడ దీనివల్ల సరైన వాక్యంను గుర్తించండి అని అనమాట. యాక్చువల్గా ప్రాచీన శిలాయుగపు మానవుని ఏమనిపిస్తామంటే ఎక్కువగా తను ఉపయోగించేటువంటి రాతి పరికరాలు తయారైనందు ఉపయోగించిన శిల ఏదంటే క్వార్ట్జైట్. అందుకే ప్రాచీన శిలాయుగపు మానవుని ఏమనిపిస్తామంటే క్వార్ట్జైట్ మ్యాన్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా. క్వార్ట్జైట్ మ్యాన్ చూడండి. క్వార్ట్జైట్ మ్యాన్ అంటే ప్రాచీన శిలాయుగపు మానవుడు. ఇతడు ఉత్తర భారతదేశంలో వర్ధిల్లినటువంటి గులకరాతి సంస్కృతితో పాటు దక్షిణ భారతదేశంలో వర్ధిల్లినటువంటి చేతిగొడ్డల సంస్కృతిని కలిగి ఉండేవాడు అనమాట. సో క్వార్ట్జైట్ మానవుడు ఉత్తర భారతదేశపు సంస్కృతితో పాటు దక్షిణ భారతదేశపు చేతిగుడ్డల సంస్కృతిని కలిగి ఉండేటువంటి వాడు అని తెలుస్తూ ఉంది. సో ఇది కరెక్టే. ఓకేనా. యాక్చువల్గా పూర్వ ప్రాచీన శిలాయుగంలో లేదంటే ప్రాచీన శిలాయుగ కాలంలో సో ఏం జరిగిందంటే ఓకేనా ప్రాచీన కాలంలో నివసించిన మానవుడు ఎక్కువగా క్వార్ట్జైట్ అనేటువంటి ఒక రాయిని ఎక్కువగా యూజ్ చేయడం జరిగింది అనమాట. అందుకే ఆ కాలాన్ని ప్రాచీన శిలాయుగ కాలాన్ని క్వార్ట్జైట్ అదే మనకి ఈ ప్రాచీన శిలాయుగ కాలంలో నివసించిన మానవుడిని క్వార్ట్జైట్ మ్యాన్ అని పిలుస్తారు. సో అందుకే ఇతని కాలంలో ప్రాచీన శిలాయుగ కాలంలో సో ఉత్తర భారతదేశంలో వర్ధిల్లినటువంటి సంస్కృతిని గులకరాతి సంస్కృతి అంటాం. ఏం లేదు, పెబ్బెల్ టూల్స్ అంటాం. ఎక్కువగా తను వాడేటువంటి వస్తువులలో గులకరాళ్ళు అనేది ఎక్కువగా ఉపయోగనిపిస్తాయి అనమాట. అందుకే ఇక్కడ వర్ధిల్లిన సంస్కృతిని గులకరాతి సంస్కృతిని, దక్షిణ భారతదేశంలో ఎక్కువగా అతను చేతి గొడ్డలను ఉపయోగించడం వలన ఓకేనా సో అతని సంస్కృతిని ఏమని పిలుస్తామంటే చేతి గొడ్డల సంస్కృతి అని పిలుస్తారు. నెక్స్ట్ తర్వాత ఉత్తర భారతదేశంలో వర్ధిల్లిన సంస్కృతిని ఏమని పిలుస్తాం? సో ఉత్తర భారతదేశంలో అయితే మనకి గులకరాతి సంస్కృతి అంటాం, దక్షిణ భారతదేశంలో అయితే చేతి గొడ్డల సంస్కృతి అని పిలుస్తారు. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఇది స్టేట్మెంట్ కరెక్టేమా? సో ఇక్కడ ఏమంటే సరి అయిన వాక్యం అని అన్నాడు కదా, ఒకటి కరెక్ట్ అనమాట. పాతరాతి పనిముట్ల పరిశ్రమ కర్నూలు జిల్లాలోని డోర్నకల్ అనమాట. కర్నూలు జిల్లాలోని డోర్నకల్కు సమీపంలో నంది కనుమ అంటాం. రనుమ కాదు, ఇది నంది కనుమ అనేటువంటి ప్రాంతం నందు బయలుపడడం జరిగింది అని. సో ఈ స్టేట్ కరెక్టే అనమాట. నిగ్రొట జాతి మానవుడు లక్షణాలు కలిగిన మానవుని ఆధారాలు ప్రాచీన శిలాయుగానికి చెందిన. ఏం లేదు, ప్రాచీన శిలాయుగ కాలంలో నివసించిన మానవుని యొక్క అస్థికలను నువ్వు గమనిస్తే సో ఇక్కడ మనకి ఆఫ్రికా ఖండంలో జరిగినటువంటి మానవుని యొక్క శిలాజాలను రెండు కంపేర్ చేస్తే రెండు ఒకే విధంగా ఉన్నాయి. సో ఆఫ్రికాలో ఉన్నటువంటి మానవ జాతిని ఏమనిపిస్తుందంటే నిగ్రొట జాతి మానవుడు అంటాం. సో ఆ మానవుని యొక్క పోలికలతో కూడిన మానవుని యొక్క శిలాజాలు మనకి ఇక్కడ బయలుపడడం జరిగింది. ఓకేనా. సో ఏ కాలంలో ప్రాచీన శిలాయుగ కాలంలో నిగ్రొట జాతి మానవుడి యొక్క లక్షణాలు కలిగి ఉన్నటువంటి మానవుని ఆధారాలు బయలుపడడం జరిగింది. సో కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ స్టేట్మెంట్గానే చెప్పొచ్చు అనమాట. చేతిగొడ్డలు అనేటి ఎక్కడెక్కడ? నెల్లూరు జిల్లాలో కామకూరు. ఓకేనా. నెల్లూరు జిల్లాలో కామకూరు. నెక్స్ట్ తర్వాత వడ్డమాను, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వడ్డమాను అనేటువంటి ప్రాంతాల్లో బయలుపడడం జరిగింది అనమాట. సో మొత్తం మీద సో సరైన వాక్యాలంటే మొత్తం 5 అన్నీ తీసుకోవచ్చు అనమాట. సరైన వాక్యాలంటే మొత్తం 5 అన్నీ అంటాం. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఈ క్రింది వారిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అన్నాడు అనమాట. చూడండి ఇక్కడ, కృష్ణానదికి ఉత్తరాన సున్నపురాయిని వినియోగించడం ప్రారంభమైనది. ఇది కరెక్టే. నెక్స్ట్ తర్వాత కర్నూలు జిల్లా కడప ప్రాంతాల్లో పగులు రాయితో చేసినటువంటి పనిముట్లు ప్రాచీన శిలాయుగ కాలంలో లభ్యమయ్యాయి. ఇది కూడా కరెక్టే. చనిపోయిన జంతువుల యొక్క అవశేషాలు పెన్నా నది అన్నాడు, తప్పు. సో పెన్నా నది కాదు, యాక్చువల్గా గోదావరి నది అనమాట. గోదావరి నది పరివాహక ప్రాంతంలో బయలుపడ్డాయి కాబట్టి స్టేట్మెంట్ తప్పు. అగాలియన్ సంస్కృతులు, అగాలియన్
అగాలియన్ సంస్కృతి లేదా బీవిలియన్ సంస్కృతి అని పిలుస్తాం, లేదా సొహానియన్ కల్చర్ అంటాం. నదుల దగ్గర వర్ధిల్లే సంస్కృతులను ఏమనిపిస్తామంటే సొహానియన్ కల్చర్ అంటాం. సొహానియన్ కల్చర్ అంటాం. అదే నీకు నదులకు దూరంగా మైదాన ప్రాంతాల్లో వర్ధిల్లేటువంటి సంస్కృతులు ఏమనిపిస్తామంటే సో అగాలియన్ సంస్కృతులు అనిపిస్తాం. సో అగాలియన్ సంస్కృతులు అంటే నదులకు దూరంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత సొహానియన్ కల్చర్ అంటే నదులకు దగ్గరగా వర్ధిల్లిన సంస్కృతి అని పిలుస్తాం అనమాట. సో కాబట్టి ఇది కూడా తప్పేగా. సో రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 2 మాత్రమే తప్పు అనేది, కరెక్ట్ అనేది చూడండి. ఓకేనా? సరి కానివి 2, సరి అయినవైనా 2, సరి కానివైనా 2. సో ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ తర్వాత కుక్కతో పాటు ఎద్దులను మానవుడు ఏం చేశాడు? నవీన శిలాయ కాలంలో మచ్చిక చేసుకున్నాడు. కరెక్ట్ స్టేట్మెంట్ అను. చక్రమును కనుగొని ఎద్దులను ఆవులను ఉపయోగించి ఎడ్ల బండ్లను రవాణాకు ఉపయోగించడం వలన నవీన శిలాయ కాలంలో కనిపించును. ఓకేనా? సో ఇది కూడా కరెక్టే అను. రాగులు, ఉలవలు, పెసలు నవీన శిలాయకు పరికరాలు. ఇది కూడా కరెక్టే. రాగులు, ఉలవలు, పెసలు వంటి పంటలను నవీన శిలాయకు ప్రజలు పండించినట్టుగా తెలుస్తూ ఉంది అను. నెక్స్ట్ తర్వాత పాల్వాయి, బేతంచెర్ల, లత్తవరం ప్రాంతాల్లో నవీన శిలాయకు వ్యవసాయదారులు బయలుపడడం జరిగింది అను. నెక్స్ట్ 5 పాల్వాయి, రేణిగుంట, నాగార్జునకొండ. ఓకేనా? సో పాల్వాయి, రేణిగుంట, నాగార్జునకొండ, ముచ్చట్ల చింతమానుగవి, ఎర్రగొండపాలెం, బూడిద దిబ్బలు అనేటివి కనిపించిన ప్రాంతాలు అను. అంటే బూడిద దిబ్బలు అనేటివి నవీన శిలాయుగానికి సంబంధించినవే. సో ఇక్కడ పాల్వాయి, బేతంచెర్ల, లత్తవరం ప్రాంతాల్లో బయలుపడినటువంటి సో వ్యవసాయాధారిత వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆధారాలు బయలుపడ్డాయి. సో అది కూడా మనకు నవీన శిలాయుగానికి సంబంధించినటువంటి లక్షణమే. సో నవీన శిలాయుకాలను నివసించిన మానవుడు రాగులను, ఉలవలు, పెసలు వంటి పంటలను పండించినట్టుగా తెలుస్తూ ఉంది. సో నెక్స్ట్ తర్వాత చక్రమును కనుగొని ఆ చక్రాన్ని ఉపయోగించి ఎద్దులను, ఆవులను ఉపయోగించి ఎద్దుల బండ్లను తయారు చేసి వాటిని రవాణాకు ఉపయోగించడం వలన నవీన శిలాయుగంలో రవాణాకు ఉపయోగించేవారని నవీన శిలాయుగంలో తెలుస్తున్నది. నెక్స్ట్ చక్రమును కనుగొని ఎద్దులను, ఆవులను ఉపయోగించి ఎడ్ల బండ్లను రవాణాకు ఉపయోగించడం నవీన శిలాయుగంలో కనిపించడం. నెక్స్ట్ కుక్కతో పాటు ఎద్దులను మానవుడు నవీన శిలాయుగంలో మచ్చిక చేసుకున్నాడు అనేది చూస్తాం. సో ఇక్కడ కూడా ఏంటివి పైన ఏమన్నది సరి కానివి అన్నాడు అనమాట. ఓకేనా? కానీ ఇక్కడ పైవన్నీ అనకూడదు, కానీ సరి కానివి కాబట్టి పైవన్నీ. ఓకేనా? పైవన్నీ సరి కానివే, పైవన్నీ సరి అయినవి. ఓకేనా? సరి కానివి అన్నాడు కాబట్టి నన్ ఆఫ్ ది ఎబో అంటే పైవేవి కావు. ఇక్కడ పైవేవి కాదని రాసుకున్నాం. అన్నీ కరెక్టే కదా. ఇది మనం కరెక్ట్ కానోటి చెప్పాలి కాబట్టి పైవేవి కావు, అవన్నీ కరెక్ట్లే కాబట్టి వాటిలో తప్పు అయినట్టు ఏమీ లేవు అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత నవీన శిలాయుగానికి సంబంధించి సరికానిది. చింతకుంట, వేల్పుమడుగు, బోధగవి, తేనెగల్ నందు నవీన శిలాయుగపు చిత్రాలు బయలుపడ్డాయి. చింతకుంట, వేల్పుమడుగు, బోధగవి, తేనెగల్ నందు నవీన శిలాయుగపు చిత్రాలు బయలుపడ్డాయి. సో కాబట్టి ఇది కరెక్టే అనమాట. చింతకుంట, వేల్పుమడుగు, బోధగవి, తేనెగల్ నందు నవీన శిలాయుగపు చిత్రాలు బయలుపడ్డాయి అనమాట. ఓకేనా? నెక్స్ట్ తర్వాత లింగారాధన, ఇసుక రాతి గొడ్డలి ఉపయోగించడం కూడా ప్రారంభమైంది. రాతి విగ్రహాలు, సారె అంటే చక్రమును ఉపయోగించడం కూడా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇంటి మధ్యలో శిశువు కలేబరం కూడా పుచ్చడం ఇక్కడే ప్రారంభమైంది. ఇంటి మధ్యలో సో ఇక ఎవరైనా సరే ఎవరైనా ఒక శిశువు మరణించినట్లయితే ఆ శిశువుని ఏం చేస్తారంటే ఇంటి మధ్య భాగంలో పూడ్చిపెట్టడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా ఇంటి మధ్యలో శిశువు కలేబరం పూడ్చడం అనేది మనకు ఎక్కడ జరుగుతుందంటే గుంటూరు జిల్లా తీసుకుంటే గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి. ఈ సత్తెనపల్లికి సమీపంలో మనకు గుండ్లూరు. ఓకేనా? సో గుండ్లూరు అనేటువంటి ప్రాంతం ఉంటుందన్నమాట. ఈ గుండ్లూరు అనేటువంటి ప్రాంతంలో తొలిసారిగా శిశువు యొక్క కలేబరాన్ని కనుగొనడం జరిగిందనమాట. సో అక్కడ కూడా గుండ్లూరు అనే ప్రాంతంలో ఒక పెద్ద రాతి బండను తొలిచి 8 గృహాలు తయారు చేస్తారనమాట. 8 గృహాలు అక్కడ బయలుపడ్డాయని చెప్పొచ్చు అనమాట. సో ఇది దీనికి సంబంధించి. సో 10వ క్వశ్చన్ ఏంటంటే నవీన శిలాయుగానికి సంబంధించి సరికానిది గుర్తించింది అని అనమాట. ఇంటి మధ్యలో శిశువు యొక్క కలేబరాలను పూడ్చిపెట్టడం. సో కరెక్టే. రాతి విగ్రహాలు సారే ఇనుపయోగం నవీన శిలాయుగం. లింగారాధన, ఇసుకరాతి గొడ్డలి ఇదే. ఓకేనా? నెక్స్ట్ తర్వాత చింతకుంట, వేల్పుమడు, బోధగవి, తేనెగల్ నందు నవీన శిలాయుగపు చిత్రాలు బయలుపడ్డాయి అన్నాం. ఓకేనా? సో ఇది మనకి ముఖ్యమైనటువంటి క్వశ్చన్. ఇక్కడ సరికానిది కాబట్టి ఇది కరెక్టే అనమాట. ఓకేనా? నవీన శిలాయుగపు
ఈ క్రింది వానిలో సరి అయినవి గుర్తించండి అన్నాడు. ఇది యాక్చువల్గా మనకి రాగి పనిముట్లు కేసరపల్లిలో బయలుపడ్డాయి అన్నాడు. ఇది యాక్చువల్గా ఏ కాలానికి సంబంధించింది అంటే ఇది తామ్రశిలాయుగం అనమాట. తామ్రశిలాయుగంలో రాగి పనిముట్లు ఎక్కడ బయలుపడతాయి అంటే కేసరపల్లి, కృష్ణా జిల్లాలో. కేసరపల్లి ఎక్కడ ఉంది ప్లేస్? కృష్ణా జిల్లాలో ఉంది. కృష్ణా జిల్లాలో కేసరపల్లి అనేటువంటి ప్రాంతంలో సో రాగి పనిముట్లు బయలుపడడం జరిగింది అనమాట. ఓకే. నెక్స్ట్ తర్వాత చిత్రాలతో అలంకరించబడిన మృణ్మయ పాత్రలు. సో అంటే ఇది మృణ్మయ అంటే మట్టి కొండ అనమాట. ఈ మట్టి కొండ మీద ఏముంటాయంటే చిత్రాలు అనేటివి అలంకరించబడి ఉంటాయి. అందుకే చూడండి, చిత్రాలతో అలంకరించబడిన మృణ్మయ పాత్రలు అంటే మట్టి కుండలు అనమాట. ఎక్కడ బయలుపడ్డాయంటే కర్నూలు జిల్లాలోని పాతపాడు అన్నాం. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పాతపాడు అనేటువంటి ప్రాంతంలో బయలుపడడం జరిగింది అనమాట. నెక్స్ట్, దక్షిణాది వారికి నవీన శిలాయుగపు చివరి దశలో, ఓకేనా, దక్షిణాది వారితో నవీన శిలాయుగపు చివరి దశలో, దక్షిణాది వారికి నవీన శిలాయుగపు చివరి దశలో ఉత్తర భారతదేశపు తామ్ర శిలాయుగంతో, ఓకేనా, దక్షిణాది వారికి నవీన శిలాయుగపు చివరి దశలో ఉత్తర భారతదేశంలో ఉన్న తామ్ర శిలాయుగంతో పరిచయం ఏర్పడింది. ఇది కూడా కరెక్టే అనమాట. సో ఇది కరెక్టే అనమాట. నెక్స్ట్ తర్వాత బ్రహ్మగిరి, పుదుచ్చేరి ప్రాంతాల్లో రాగి కంచు పనిముట్లు. రాగి కంచు, ఓకేనా. సో కాంస్యము అనమాట. రాగితో తయారు చేయబడిన లేదా కాంస్యము లేదా కంచుతో తయారు చేయబడినటువంటి ఎక్కువ సంఖ్యలో సో పనిముట్లు బయలుపడ్డాయి. ఇది కూడా కరెక్టే. సో మొత్తం మీద అయితే పైవన్నీ కరెక్టే అనమాట ఇక్కడ. ఓకేనా. సో అన్నీ కూడా కరెక్టే అనమాట. రాగి పనిముట్లు అనేటి మనకి తామ్రశిలాయుగం. రాగిని తెలుగులో మనం రాగి అని పిలుస్తాం, దాన్ని కాపర్ అని లేదా సంస్కృతంలో తామ్రం అని పిలుస్తాం. కాబట్టి ఆ రాగితో తయారు చేయబడినటువంటి పనిముట్లు ఎక్కువ సంఖ్యలో కృష్ణా జిల్లాలోని కేసరపల్లి అనేటువంటి ప్రాంతంలో బయలుపడ్డాయి. నెక్స్ట్, చిత్రాలతో అలంకరించబడినటువంటి మృణ్మయ పాత్రలు అనేటి పాతపాడు, కర్నూలు జిల్లాలో పాతపాడు నందు బయలుపడ్డాయి. దక్షిణాది వారికి సో ఉత్తరాది వారికి సో మధ్య నవీన శిలాయుగం యొక్క చివరి దశలో ఏమైందంటే, నవీన శిలాయుగం యొక్క చివరి దశలో, ఓకేనా, ఉత్తరాది వారికి దక్షిణాది వారికి మధ్య సో అదే తామ్ర శిలాయుగంతో పరిచయం ఏర్పడింది అని చెప్పొచ్చాను. అంటే ఉత్తరాది వారితో దక్షిణాది వారికి ఎప్పుడు తామ్రయుగంతో పరిచయం ఏర్పడింది అంటే నవీన శిలాయుగం యొక్క చివరి దశలో ఏర్పడింది అని చెప్పొచ్చాను. అది కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్ తర్వాత బ్రహ్మగిరి ఎక్కడుంది ఇది? సో బ్రహ్మగిరి యాక్చువల్గా ఇది ఆంధ్రదేశంలో ఉన్నటువంటి తామ్రశిలాయుగం యొక్క సైట్ కాదు కదా. సో కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రహ్మగిరి, తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పుదుచ్చేరి ప్రాంతాల్లో రాగి కంచు పనిముట్లు ఎక్కువ సంఖ్యలో బయలుపడడం జరిగింది. రాగి కంచుతో తయారు చేయబడినటువంటి ఎక్కువ సంఖ్యలో పనిముట్లు ఇక్కడ బయలుపడ్డాయి అనేది చూసుకోవాలి మనం. 11 అయిపోయినాయి. నెక్స్ట్ 12th వన్ చూడండి. సో ఇక్కడ ఇనుప యుగపు రాక్షస గుళ్ళు అని ఏమని పిలిచాం? రాక్షస గూళ్ళు అని. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మెగాలిథిక్స్ అని, పెద్ద రాళ్ళు అని, ఓకేనా, పాండవుల రాతి దిబ్బలు అని పిలుస్తాం అనమాట. సో ఆ రాక్షస గూళ్ళకు సంబంధించి సో ముఖ్యమైనటువంటి అంశాలను లేదా సరికానిది గుర్తించండి అన్నాడు. సో ఇప్పుడు ఏమన్నాడు? దక్షిణ భారతదేశం నందు రాక్షస గూళ్ళు కనిపించును. అసలు ఉత్తర భారతదేశంలో రాక్షస గూళ్ళే ఉండవు. దక్షిణ భారతదేశంలో అయినా కనిపిస్తాయి కానీ ఉత్తర భారతదేశంలో రాక్షస గూళ్ళ యొక్క ప్రస్తావన కనిపించదు. మరి ఎక్కడంటే సో మనకు పశ్చిమ ఆసియా ప్రాంతాల్లో కానీ, మధ్య ఆసియా ప్రాంతాల్లో కానీ, లేదా దక్షిణ భారతదేశంలో మాత్రమే ఈ యొక్క రాక్షస గూళ్ళు అనేవి కనిపిస్తాయి. చూడండి, ఉత్తర భారతదేశంలో రాక్షస గూళ్ళ యొక్క ప్రస్తావన ఉండదు. కేవలం దక్షిణ భారతదేశంలోనే, అది కూడా మధ్య ఆసియా ప్రాంతాల్లో కూడా రాక్షస గూళ్ళ యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. కాబట్టి సో ఈ స్టేట్మెంట్ తప్పు అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ ఉత్తర ప్లేస్లో, ఓకేనా, పశ్చిమ ఆసియా అని కూడా పెట్టింటే అప్పుడు స్టేట్మెంట్ కరెక్ట్ అయ్యింది అనమాట. నెక్స్ట్, ఈ రాక్షస గుళ్ళు అనేటి ఏ కాలానికి సంబంధించినవంటే 500 BC అనమాట. సో 500 క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల కాలం నాటి సో రాతి బండల్ని మనం ఏమనిపిస్తామంటే రాక్షస గూళ్ళు అని, వీటిని మనం మెగాలిథిక్స్ అని, వీటిని మనం పెద్దరాళ్ళు అని, ఓకేనా. చూడండి ఇక్కడ, సో రాక్షస గూళ్ళను మెగాలిథిక్స్ అని పిలవచ్చు, పెద్దరాళ్ళని పిలవచ్చు, పాండవుల రాతి దిబ్బలుగా కూడా పిలవచ్చు అనమాట. ఓకేనా. సో ఇలా నెక్స్ట్ తర్వాత సో అస్థికలు. ఈ యొక్క మెగాలిథిక్స్ అంటే ఏం చేస్తారంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషిని, ఆ మృతదేహాన్ని ఏం చేస్తారు, ఆ మృతదేహము
నెక్స్ట్ తర్వాత అతనికి మృతదేహాన్ని కానీ ఆ మృతదేహాన్ని కాల్చగా వచ్చినటువంటి ఆస్తికలు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తికలను కానీ సో అతను ఉపయోగించినటువంటి చనిపోయిన వ్యక్తి ఉపయోగించినటువంటి వస్తు సామాగ్రిని కానీ పూడ్చిపెడతారు అనమాట. ఓకేనా, ఒక రాక్షస గూడులో. నెక్స్ట్ చనిపోయిన వారి యొక్క మరణానికి చిహ్నంగా సో శిలాస్తంభాలను నిలుపుతారు. ఇది కూడా కరెక్టేగా. సో ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది మాత్రం తప్పు. కాబట్టి సరికానిది ఏదంటే ఒకటి మాత్రమే సరికాదు అనమాట, మిగతాన్ని కరెక్ట్ ఆన్సర్లే అని చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత 13 ప్రాచీన శిలాయుగానికి సంబంధించి సరికానిది ఏది? ప్రాచీన శిలాయుగంలో ఉపయోగించినటువంటి రాతి పరికరాలు తయారీనందు సో మనకు ఉపయోగించింది ఒకటి దాగలి పద్ధతి ఉపయోగించారు, రాతి సుత్తి పద్ధతిని ఉపయోగించారు. నెక్స్ట్ తర్వాత స్తూపాకార సుత్తి పద్ధతిని ఉపయోగించడం జరిగింది అను. సో కాబట్టి ప్రాచీన శిలాయుగానికి సంబంధించి సరికానిదంటే ఈ కేవలం రాతి పరికరాల తయారీనందు ఈ 3 పద్ధతులను ఉపయోగించడం జరిగింది. బ్లేడ్ ఫ్లేకింగ్ పద్ధతి అనేది మనకు కరెక్ట్ కాదు అనమాట. సో ఇది మనకు మధ్య శిలాయుగానికి సంబంధించిన లేదా ఉత్తర ప్రాచీన శిలాయ కాలంలో ఉపయోగించబడేటువంటి పద్ధతి అని చెప్పొచ్చు అనమాట. ఇదన్నీ కరెక్టే అనమాట. సరికానిది అన్నాడు కాబట్టి ఇది సరికాదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి నవీన శిలాయుగానికి సంబంధించి సరికానిది. సో యాక్చువల్గా పట్టణ జీవనం అనేది ఇక్కడ ఉండదండి, ఇక్కడ గ్రామ జీవనం అనేది స్టార్ట్ అవుతుంది. స్థిర నివాసం అయితే కనిపిస్తుంది, తప్పు. నెక్స్ట్ తర్వాత రాతి విగ్రహాల తయారీ కనిపిస్తుంది, జంతువులను మచ్చిక చేసుకోవడం కూడా ఇక్కడ కనిపిస్తుంది, వ్యవసాయం అనేది కనిపిస్తుంది, కుండల తయారీ కూడా కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ నాగటి కర్రలు ఉపయోగించబడ్డాయి, విల్లంబులు ధరించిన మానవ చిత్రాలు కూడా నవీన శిలాయుగానికి సంబంధించినవి కాబట్టి సో ఇక్కడ ఫస్ట్ ఒకటి మాత్రమే సరికానిది, మిగతాది సరైనవి అను. ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది మాత్రం తప్పు అనమాట. ఇది ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి 15 చూడండి. ఈ క్రింది వానిలో సరైనవి ఏవి అంటే స్థిర నివాసానికి సంబంధించిన ఆనవాళ్ళు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి హులికల్లు అనేటువంటి ప్రాంతంలో, లత్తవరం అనే ప్రాంతంలో కనిపిస్తాయి. కానీ ఇక్కడ తాడిపత్రి కాబట్టి తప్పింది. సో పెద్ద రాతి బండను తొలిచి గుహలాంటి 8 ఇళ్లను గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు గ్రామం నందు బయలుపడ్డాయి. కరెక్టే ఇది. ఓకేనా, ఇది నవీన శిలాయుగానికి సంబంధించి స్థిర నివాసానికి సంబంధించిన లక్షణాల్లో దీన్ని తీసుకుంటాం అనమాట. పెద్ద రాతి బండను తొలిచి ఓకేనా గుహలాంటి 8 ఇళ్లను ఒక 8 హౌసెస్ను తయారు చేయడం జరిగింది అనమాట. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుంటూరు గ్రామం నందు ఇలాంటివి బయలుపడడం జరిగింది. ఇది కరెక్టే. నవీన శిలాయుగానికి సంబంధించినటువంటి సైట్ ఇది కూడా, సత్తెనపల్లికి సమీపంలో ఉన్న గుంటూరు గ్రామం. నెక్స్ట్ తర్వాత లత్తవరం అనంతపురం జిల్లాలో లత్తవరం కావచ్చు, బేతంచెర్ల కర్నూలు జిల్లాలో బేతంచెర్ల కావచ్చు, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పాల్వాయి ప్రాంతాలలో వ్యవసాయానికి సంబంధించిన ఆనవాళ్ళు బయలుపడ్డాయి. ఇది కూడా కరెక్టే అన్న. బూడిద దిబ్బలు అనేవి వ్యవసాయానికి సంబంధించిన ఇది కూడా కరెక్టే అనమాట. సో ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది తప్పు అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ కూడా ఒకటి మాత్రమే కరెక్ట్, మిగతాడన్నీ కూడా సో ఒకటి మాత్రమే సరికాంది, మిగతాడన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్లే అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత మధ్య శిలాయుగానికి సంబంధించి సరి అయిన వాక్యాలు గుర్తించండి. సో బ్లేడ్ ఫ్లేకింగ్ పద్ధతి ద్వారా రాతి పరికరాలు తయారు చేస్తారు. కరెక్టే. ఓకేనా. జింక చిత్రాలు, రేఖా చిత్రాలు, మసకబారిన చిత్రాలు నేటి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కాలువ బుగ్గ అనేటువంటి ప్రాంతం నందు బయలుపడ్డాయి. ఇది కూడా స్టేట్మెంట్ కరెక్టే. చేతిని ఉపయోగించి కుండలు తయారు చేయడం కూడా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అదే నవీన శిలాయ కాలంలో అయితే సారెను ఉపయోగించి లేదా చక్రంను ఉపయోగించి కుండలు తయారు చేస్తారు. నెక్స్ట్ ఖడ్గమృగము, దుప్పి, ఏనుగు ఓకేనా. సో కోతి, ఆవులు, శిలాజాలు బయలుపడ్డాయి. ఇది తప్పు అనమాట. ఓకేనా. సో యాక్చువల్గా ఇక్కడ మీకు మేకలు గొర్రెలు ఇలాంటి వాటిని ఇక్కడ భోజించడం జరుగుతుంది. ఇలాంటి వాటి యొక్క శిలాజాలు దొరుకుతాయి అనమాట. కానీ మధ్యశిలాయ కాలంలో ఖడ్గమృగం కానీ, దుప్పి కానీ, ఏనుగు అని, కోతి కానీ, ఆవులు వంటి వాటి యొక్క శిలాజాలు అనేవి బయలుపడవు. సో మేకల యొక్క శిలాజాలు, గొర్రెల యొక్క శిలాజాలు బయలుపడడం జరిగింది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఖడ్గమృగము, దుప్పి, పంది, ముంగీస, ఎలుక వంటి జంతువులను ఆహారంగా స్వీకరించడం జరిగింది అనమాట. సో ఈ కాలంలో ఇక్కడ మధ్యశిలాయ కాలంలో సో వేటిని ఆహారంగా స్వీకరించారు, వేటి యొక్క ఏ జంతువుల యొక్క శిలాజాలు దొరికాయి. నెక్స్ట్ తర్వాత కుండల తయారీ లక్షణం అనేది ఈ కాలం యొక్క చివరి దశలో స్టార్ట్ అయింది. నెక్స్ట్ తర్వాత ఆ కాలువబుగ్గ ప్రాంతంలో మసకబారిన చిత్రాలు, నెక్స్ట్ తర్వాత జింక చిత్రాలు, రేఖా చిత్రాలతో కూడినటువంటి పెయింటింగ్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ తర్వాత బ్లేడ్ ఫ్లేకింగ్ పద్ధతి ద్వారా రాతి పరికరాల తయారీ అనేది స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి వీటిల్లో ఒకటి మాత్రమే తప్పు అనమాట. అంటే 1 2 3 5 అనమాట. 1 2 3 5 ఇది ఓకేనా. నెక్స్ట్ తర్వాత సగం చిత్రించిన జింక ఎదురుగా ముసుగు వేసిన మనిషి చిత్రాలు ఎక్కడ బయలుపడతాయి. సో ఇది తప్పే, ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట.
నెక్స్ట్ తర్వాత వచ్చేసి అనంతపురం జిల్లా నందు సో 25 జనావాసాలు కనుగొన్నది ఎవరంటే మనకు రాబర్ట్ బ్రూస్ఫుట్ అనమాట, ఈయన కాదు. ఓకేనా, ఫ్రాంకీ పి మాన్లే అనమాట. నెక్స్ట్ జాన్ లుబాక్, ఈయన కాదు. సో రాబర్ట్ బ్రూస్ఫుట్ చేస్తాడు అనమాట. నెక్స్ట్ తర్వాత నవీన శిలాయుగానికి సంబంధించి చిత్రలేఖనానికి సంబంధించి సరికానిది ఏది అన్నాడు అనమాట. వేల్పు మడుగు, ఇక్కడ వేల్పు మతంగం కాదు, వేల్పు మడుగు. ఈ వేల్పు మడుగు అనేటువంటి ప్రాంతం నందు మూపురంతో కూడినటువంటి ఎద్దు బొమ్మలు కనిపించాయి. సో కరెక్టే. ఓకేనా, బోధ్గవి తేన్గల్, దీని పేరు వచ్చేసి బోధ్గవి తేన్గల్ అనమాట. బోధ్గవి తేన్గల్. ఇక్కడ వచ్చేసి మూడవది చింతకుంట అనమాట. ఇది వచ్చేసి మన కడప జిల్లా ముద్దనూరు దగ్గర ఉంటుంది అనమాట. సో కాలువ బుగ్గ, ఇది కరెక్ట్ గానే వచ్చిందిలేండి. సో స్పెల్లింగ్ మిస్టేక్ చూడండి, ఇక్కడ వేల్పు మడుగు అనమాట. నెక్స్ట్ బోధ్గవి తేన్గల్, వేల్పు మడుగు నందు మూపురంతో ఉన్నటువంటి ఎద్దు బొమ్మలు కనిపించాయి. నెక్స్ట్ తర్వాత బోధ్గవి తేన్గల్లో జింక, కుక్క, మానవుని యొక్క చిత్రాలు కనిపించాయి. నెక్స్ట్ తర్వాత చింత కమిటీ కాదు ఇది, చింతకుంట అనేటువంటి ప్రాంతంలో విల్లంబులు ధరించిన మనిషి చిత్రాలు బయలుపడ్డాయి. కాలువ బుగ్గ నందు జింక చిత్రాలు, రేఖా చిత్రాలు, మసకబారిన చిత్రాలు. కాబట్టి ఈ 3 వచ్చేసి నవీన శిలాయుగానికి సంబంధించినవి. సో ఇది వచ్చేసి మధ్య శిలాయుగానికి సంబంధించినటువంటి చిత్రలేఖనం అనమాట. ఓకేనా, కాలువ బుగ్గ ఇది చూసుకోండి 19th. నెక్స్ట్ తర్వాత 20th చూడండి, సరైన దానిని గుర్తించండి అంటే కరెక్ట్ ఆన్సర్ని, కరెక్ట్ స్టేట్మెంట్ని గుర్తించండి అన్నాడు. సో మెన్హిర్స్ అనగా అంటే మెన్హిర్స్ ఇవి రాక్షస గూడు అనమాట, లేదా మెగాలిథిక్నే మెన్హిర్ అంటాం. మెన్హిర్ అనేది ఒక రకమైనటువంటి మెగాలిథిక్స్ అనమాట. సో ఇక్కడ మెన్హిర్ అంటే ఏంటంటే చనిపోయిన వారి మరణానికి చిహ్నంగా శిలాస్తంభాలు నిలుపుతారు. ఈ స్టేట్మెంట్ కరెక్టే అనమాట. సో చనిపోయిన వారి యొక్క మరణానికి అతన్ని బరియల్ చేసిన తర్వాత అతని తలవైపు పెద్ద శిలాస్తంభాలు నిలపడం జరుగుతుంది అనమాట. అలాంటి శిలాస్తంభాలు నిలపడాన్నే మెన్హిర్స్ అంటాం అనమాట. నెక్స్ట్ తర్వాత గిస్త్ కాదు, ఇది సిస్త్ అనమాట. ఈ సిస్త్కు మరొక పేరే ప్రస్తరికలు అంటాం. ప్రస్తరికలు అనగా రాతి పెట్టెను భూస్థాపితం చేసి చుట్టూ వృత్తాకారంలో రాళ్లను పేర్చిన సమాధులు అనమాట. ఓకేనా, సో శిస్తు లేదా ప్రస్తరికలు అంటాం. అనమాట. ఈ శిస్తు లేదా ప్రస్తరికలు అనేటి మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. శిస్తు అనగా రాతి పెట్టెను భూస్థాపితం చేస్తారంట. ఓకేనా, భూస్థాపితం చేసి చుట్టూ వృత్తాకారపు రాళ్లను పేర్చినటువంటి సమాధులు మనకు కనిపించడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇది కూడా మనకి కరెక్టే. నెక్స్ట్ సార్గోఫాగస్ అనగా మట్టి శవపేటికలలో అస్థికలను కానీ మృతదేహాన్ని కానీ పాతి పెట్టేవారు. ఇది కూడా కరెక్టే అనమాట. డాల్మైల్ అనగా రాతి పరికరాలతో పెట్టెల వల్లే నిర్మించి దాని మీద మూతగా రాతి పరికరాలను ఉంచుతారు. ఇది కూడా కరెక్టే అనమాట. ఇది కరెక్టే. సో నెక్స్ట్ ఇది కరెక్టే. సో ఇది కరెక్టే. అంటే పైవన్నీ కరెక్ట్ ఆన్సర్లే అనమాట, సరైనవి అన్నాం. నెక్స్ట్ తర్వాత 21 చూడండి, లింగారాధన ప్రారంభమైనట్లు రాబర్ట్ బ్రూస్ఫుట్ పేర్కొన్నాడు. కరెక్ట్, ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఆ విధంగా లింగారాధన అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మనకి నవీన శిలాయ కాలంలో లింగారాధన అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఇసుక రాతితో తయారు చేయబడినటువంటి గొడ్డలి, వాస్తవంగా దీని పేరే గుంటూరు జిల్లాలో వడ్డమాను అని చెప్పొచ్చు అనమాట. గుంటూరు జిల్లాలో వడ్డమాను. సో వడ్డమాను అనేటువంటి ప్రాంతంలో ఇసుక రాతితో తయారు చేయబడినటువంటి గొడ్డలు అనేది బయలుపడడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత నాగార్జునకొండ పెన్నా నది పరివాహక ప్రాంతం నందు మానవుడు చనిపోయిన మృతదేహాలను కుండల్లో పూడ్చడం అనేది కనిపిస్తుంది. సో ఇది కరెక్ట్ ఆన్సరే. ఓకేనా, నెక్స్ట్ తర్వాత బసాల్ట్ శిల ఉపయోగించి నవీన శిలాయ కాలంలో రాతి పరికరాలను ఎక్కువగా తయారు చేసేటువంటి వారు అనమాట. సో కాబట్టి ఇక్కడ ఈ స్టేట్మెంట్ కరెక్టే. సో నవీన శిలాయానికి సంబంధించి బసాల్ట్ అనే శిల ఎక్కువగా మనకు నవీన శిలాయ కాలంలో బసాల్ట్ శిలను ఉపయోగించి రాతి పరికరాలు తయారు చేస్తారు. కరెక్టే. నాగార్జునకొండ అనేటువంటి ప్రాంతం పెన్నా నది పరివాహక ప్రాంతం నందు మానవుడు చనిపోయినటువంటి మృతదేహాలను కుండల్లో పూడ్చడం కనిపించును. నెక్స్ట్ తర్వాత ఇసుక రాతితో తయారు చేయబడినటువంటి గొడ్డలి సో ఎక్కడ దొరికిందంటే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వడ్డమాను అనేటువంటి ప్రాంతంలో బయలుపడింది. లింగారాధనను ప్రారంభమైనట్లు పేర్కొన్న వ్యక్తి ఎవరంటే సో మనకు రాబర్ట్ బ్రూస్ఫుట్ అనమాట. ఓకేనా, ఎప్పుడంటే నవీన శిలాయ కాలంలో అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత జాకబ్ జయరాజ్ వచ్చేసి ఎక్కడ పరిశోధన చేశాడంటే తిరుపతిలో పరిశోధన చేశాడు అనమాట. ఓకేనా, నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకి కృష్ణమూర్తి రాళ్లవాగు, ఇది రాళ్లవాగు అనమాట. రాళ్లవాగు ఎక్కడ ఉందంటే చిత్తూరు జిల్లాలో ఉంటుంది అనమాట.
సగిలేరు వచ్చేసి కడప జిల్లాలో ఉంటుంది అనమాట. పాలేరు వచ్చేసి ప్రకాశం జిల్లాలో ఉంటుంది అనమాట. తిరుపతి వచ్చేసి చిత్తూరు జిల్లాలో ఉంటుంది అనమాట. ఓకేనా. సో కాబట్టి జాకబ్ జయరాజ్ అనేటువంటి వ్యక్తి ఎక్కడ పరిశోధన చేశాడు? మనకి తిరుపతి. అంటే పూర్వ ప్రాచీన శిలాయుగం మీద పరిశోధన చేసిన వారిని మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చాడు అనమాట. పూర్వ ప్రాచీన శిలాయుగం మీద పరిశోధన చేసిన వ్యక్తులు ఎక్కడ పరిశోధన చేశాడంటే జాకబ్ జయరాజ్ తిరుపతి ప్రాంతంలో పరిశోధన చేయగా, కృష్ణమూర్తి వచ్చేసి రాళ్లవాగు దగ్గర పరిశోధన చేయగా, ఓకేనా. నెక్స్ట్ తర్వాత తిమ్మారెడ్డి వచ్చేసి సగిలేరు నందు పరిశోధన చేయగా, సో విఎంఎం రావు వచ్చేసి పాలేరు నందు పరిశోధన చేశాడు. కాబట్టి ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అనమాట. ఓకేనా. సో 22వ. నెక్స్ట్ తర్వాత వచ్చేసి 23 చూడండి ఒకసారి. సో గోదావరి, ఇక్కడ చూడండి గోదావరి నదీ తీరం ఎవరెవరు ఏమేమి కల్చర్ దానికి సంబంధించి ఉండేది చూడండి. గోదావరి నది ఒడ్డున పరిశోధన నిర్వహించింది ఎవరంటే వైన్ అనమాట. ఓకేనా. వైన్. నాగార్జున కొండ నందు ఉండవల్లి నందు పరిశోధన నిర్వహించినటువంటి వ్యక్తులు ఎవరంటే ఆర్ సుబ్రహ్మణ్యం అని చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ గుండ్లకమ్మ నదీ తీరంలో పరిశోధన చేసింది ఎవరంటే ఐజాక్ అనమాట. నదీ పరివాహక ప్రాంతాల్లో వర్ధిల్లిన సంస్కృతిని ఏమనిపిస్తామంటే సొహానియన్ సంస్కృతి అంటాం. అదే నదులకు దూరంగా అయితే అగాలియన్ సంస్కృతి అని పిలుస్తాము. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. 1 వచ్చేసి బి, నెక్స్ట్ 2 వచ్చేసి డి, నెక్స్ట్ 3 వచ్చేసి సి, సో 4 వచ్చేసి ఏ. ఇది నెక్స్ట్ తర్వాత 24 చూడండి. భారతదేశ పురావస్తు శాస్త్రపిత ప్రాచీన శిలాయుగ పరిశోధన చేశాడు. తప్పనమాట. సో భారతదేశ పురావస్తు శాస్త్రపిత కాదు, దక్షిణ భారతదేశ పురావస్తు శాస్త్రపిత ఆయన ఎవరంటే రాబర్ట్ బ్రూస్ ఫుట్ అనమాట. సో దక్షిణ భారతదేశ పురావస్తు శాస్త్ర పితామహుడు. సో ఫాదర్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఆర్కియాలజీ అని చెప్పచ్చు. సో దక్షిణ భారతదేశ పురావస్తు శాస్త్ర పితామహుడు ప్రాచీన శిలాయుగంపై పరిశోధన చేశాడు అంటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ భారతదేశ పురావస్తు శాస్త్రవేత్త ప్రాచీన శిలాయుగం మీద పరిశోధన చేశాడంటే తప్పను. దక్షిణ భారతదేశ పురావస్తు శాస్త్ర పితామహుడు అయినటువంటి రాబర్ట్ బ్రూస్ ఫుట్ సో ఇక్కడ ప్రాచీన శిలాయుగం మీద పరిశోధన చేశాడు కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పను. బ్రూస్ ఫుట్ వాస్తవంగా కడప బేసిన్ నందు పరిశోధన చేశాడు, కరెక్టే. సో మరి కడప బేసిన్ అనగా ఏంటి? తెలంగాణ రాయలసీమ ప్రాంతాల కాదు. ఓకేనా. తెలంగాణ రాయలసీమ ప్రాంతాలే కాదు, మనకి ఆంధ్ర ప్రాంతాలు కూడా ఉంటాయి అనమాట. ఓకేనా. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ 3 ప్రాంతాలు కలిస్తే ఇక్కడ వస్తుంది కాబట్టి ఇది కూడా తప్పు అనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చి కామకూరు. సో కమకూరు కాదు, కామకూరు అనమాట. సో నెక్స్ట్ తర్వాత వడ్డమాన్. ఈ 2 ప్రాంతాలు సో చేతిగొడ్డలు అనేటి బయలుపడినటువంటి ప్రాంతాలుగా చెప్పొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. సో ఇది తప్పు, ఇది కరెక్ట్. అంటే ఎన్ని స్టేట్మెంట్లు సరైన వ్యాఖ్యలు అంటే సో 1, 2 అనమాట. ఓకేనా. 2 మాత్రమే కరెక్ట్ అనమాట. నెక్స్ట్ తర్వాత లాస్ట్ 1 చూడండి. సరైనవి గుర్తించండి. మెన్హిర్లు అనేటి యాక్చువల్గా రేవరాల వద్ద కనిపించును. కృష్ణా జిల్లాలోని రేవరాల అనేటువంటి ప్రాంతం వద్ద మనకు మెన్హిర్ రకానికి చెందినటువంటి రాక్షస గుళ్ళు కనిపించును. స్టేట్మెంట్ కరెక్టే. సో వరస కత్తులు కాదు, ఇక్కడ ఉరస కళ్ళు అంటే ఏంటంటే యాక్చువల్గా ఈ గదబులు, మధ్య భారతదేశంలో ఉన్నటువంటి గదబులు అనేటువంటి వారు మెన్హిర్ల లాగానే, ఓకేనా, మెన్హిర్ల లాగానే ఎత్తైనటువంటి శిలాస్తంభాలు నిలుపుతారు. వాటిని ఏమనిపిస్తామంటే ఉరసకల్ అంటాం. సో కల్ అంటే శిల అని అర్థం వస్తుంది అనమాట, ఉరసకల్. సో కాబట్టి గదబులు అనే వ్యక్తులు వీళ్ళు ఎవరంటే మధ్య భారతదేశం అంటే మధ్యప్రదేశ్ భూభాగంలో ఎక్కువ గదబులు నివసిస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే చనిపోయిన తర్వాత వారి యొక్క దేహాలకు తల వైపున ఎత్తైనటువంటి శిలాస్తంభాలు నిలుపుతారు. ఆ శిలాస్తంభాలను ఏమనిపిస్తామంటే ఉరసకల్ అని పిలుస్తారు. నెక్స్ట్ తర్వాత ఛాయాస్తంభాలు అనేటి కొండవీడు నందు కనిపించడానికి ఇచ్చాడు. సో తప్పిది. యాక్చువల్గా ఛాయాస్తంభాలు అనేటి నాగార్జున కొండ నందు కనిపిస్తాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నాగార్జున కొండ నందు కనిపించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ తర్వాత డాల్మైన్లు అనేటి సో డాల్మైన్ అనేటివి కూడా ఒక రకమైనటువంటి సో మెగాలిథిక్స్ అని చెప్పొచ్చు అనమాట. సో కాబట్టి యాక్చువల్గా ఛాయాస్తంభాలు నాగార్జున కొండ ఉంటే కరెక్ట్ అయింది. సో కొండవీడు ఉండడం వల్ల తప్పు ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఉరసకల్ అనేటి గదబులు నిలుపుతారు, కరెక్టే. మెన్హిర్లు అనగా రేవరాల వద్ద కనిపించడం, కరెక్టే. ఛాయాస్తంభాలు అనేది తప్పు అనమాట. డాల్మైన్లు అనేటి యాక్చువల్గా మనకి ఎక్కడంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, నెక్స్ట్ తర్వాత కృష్ణ, ఓకేనా, కృష్ణ, నెక్స్ట్ తర్వాత గుంటూరు, నెక్స్ట్ తర్వాత చిత్తూరు, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా డాల్మైన్లు కనిపిస్తాయి. కానీ ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ అన్నాడు కాబట్టి ఇది తప్పు అనమాట. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఇది తప్పే, సో ఇది తప్పే. రెండు మాత్రమే కరెక్ట్ అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం 25 క్వశ్చన్స్ మనకు ఈ యొక్క ప్రీ హిస్టారిక్ పీరియడ్ కవర్ అయ్యేటట్టు చూడడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జామ్లో మనం శాతవాహనులకు సంబంధించినటువంటి టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. సెకండ్ టెస్ట్ అనమాట. ఓకేనా. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ అందరికీ.